ఆమంచి కృష్ణమోహన్ చీరాలకు సంబంధించిన మాజీ శాసనసభ్యుడు, సుదీర్ఘకాలం పాటు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన చివరికి స్వతంత్రంగా పోటీ చేసి, అంటే సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేసి కూడా గెలిచారు. తర్వాత ఆ పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి కొనసాగారు. లాస్ట్ ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి పోటీ చేసి ఇది అక్కడి నుంచి చీరాల సీటు వచ్చేటప్పటికి తను ఓటమి పాలైతే గెలిచినటువంటి కర్ణం బలరాం వచ్చి అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణం బలరాం కొడుకు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈయనకి పర్చూరు సీట్ అన్నారు, అది కాస్త మళ్ళీ వేరే వాళ్ళని ప్రకటించేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉందని, తన భావజాలం వల్ల ఆ పార్టీతో కలిసి ప్రయాణించలేకపోయానని చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో స్వగృహంలో చీరాల నియోజకవర్గ ప్రజలతో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైకాపాలో చేరాను. ముఖ్యమంత్రి జగన్ నాకు సముచిత స్థానం కల్పించారు. అధిష్టానం ఈసారి పర్చూరు నుంచి పోటీ చేయాలని సూచించడంతో వైకాపా నుంచి బయటకు వచ్చాను. చీరాల నుండి పోటీ చేయాలనే ఉద్దేశంతో కొన్ని రోజులుగా నియోజకవర్గ ప్రజలు, ఆత్మీయుల అభిమానులతో చర్చిస్తున్నాను. అందరి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. త్వరలో షర్మిలతో మాట్లాడి ఆమెను చీరాలు తీసుకొచ్చి బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరతానని ప్రకటించారు.